తెలంగాణ ఉద్యమంలో మా అందరి యువతని ముందు నడిపించినటువంటి మీకు, తెలంగాణ బంగారు తెలంగాణ స్థాపనలో ఎన్నో రకాలుగా పార్లమెంట్ సాక్షిగా, శాసనమండలిలో, శాసనసభలో అన్ని రకాలుగా మాట్లాడినటువంటి మీకు, తర్వాత అపోజిషన్లో ఉన్నటువంటి మీరు బీసీ రిజర్వేషన్ల గురించి, మహిళా రిజర్వేషన్ల గురించి, అదేవిధంగా సుపరిపాలన గురించి, రాజ్యాంగ పరిరక్షణ గురించి ఈరోజు నీళ్లు నిజాలు అనేటువంటి కార్యక్రమం తీసుకున్నటువంటి మీకు ప్రత్యేక ధన్యవాదాలక్క. నిజంగా మేము గర్వంగా ఫీల్ అవుతున్నాక మీలాంటి నాయకురాల దగ్గర మేము పనిచేస్తున్నందుకు, మీలాంటి వారి ఆలోచన విధానాలు ముందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు నీళ్లు నిజాలు జనరల్గా పెద్ద అందరు చెప్పారు, స్టాటిస్టికల్ చెప్పారు, చాలా బాగా చెప్పారు. నీళ్ళు అంటే ఏంది, నిజాలు అంటే స్వాతంత్రం నుంచి తెలంగాణ రాష్ట్రం మెర్జ్ అయిన తర్వాత తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు, నాటి ఆంధ్ర పాలకుల్లో తెలంగాణకు ఏ రకంగా అన్యాయం జరిగిందనేది కూడా పెద్దలందరూ చెప్పారు. కానీ నిజంగా మన యువత ముందుకు తీసుకుపోవాల్సిన అంశం ఏంటంటే, ఈ నీళ్లు వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ఉద్యమం ఏర్పడిన తర్వాత జరిగినటువంటి నిజాలను మనం ఇప్పుడు ముందు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. గతంలో వచ్చినటువంటి వాడికి పెద్దలందరూ చెప్పారు, ఎన్నో వ్యాసాలు రాశారు, వందల సంఖ్యలో రాశారు ప్రకాశన వ్యాసాలు. కానీ తర్వాత జరిగినటువంటి క్రమంలో తెలంగాణ రాష్ట్రం ఉద్యమంలో ఏ రకంగా ఉంది, రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంత కృషి చేసి ఈరోజు నీళ్ళు ఏ రకంగా తీసుకొచ్చారు, దాన్ని ఏ రకంగా అవమానపరంగా మాట్లాడుతూ ఉన్నారు, ఏ రకంగా తప్పుదారి పట్టిస్తూ ఉన్నారు అని చెప్పి దీన్ని మనం నిజాలను ముందు తీసుకోవాల్సిన అవసరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటికి ఆనాడు పరిస్థితి ఏంది, ట్యాగ్లైన్ నీళ్లు నిధులు నియామకాలను ట్యాగ్లైన్తో మనం ముందుకు పోతా ఉన్న క్రమంలో తెలంగాణ రాష్ట్రంలో ఏమీ లేవు. ఆనాడు కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు, ఆనాడు ఇప్పుడు శివన్న చెప్పినట్టుగా గంగాల లాంటి చెరువులు తాంబాలలాగా అయిపోయిన పరిస్థితి. అదేవిధంగా ఆ రోజున రైతన్న పరిస్థితి ఏ రకంగా ఉందో మనకు తెలిసిన విషయమే. కానీ ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఏ రకంగా తీసుకురావాలంటే, ఒక కాళేశ్వరం అనే బృహత్తర కార్యక్రమాన్ని ఈరోజు ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుని 4 సంవత్సరాలు పూర్తి చేసిన ఈరోజు కేసీఆర్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు కరచాలతో కూడా చప్పటి కొట్టాల్సిన కోరుతా ఉన్నాం. ఇంకోటి, నీళ్లు అనగానే మనకు గుర్తుకొచ్చేదే విద్యాసాగర్ సార్. ఆ విద్యాసాగర్ సార్కు అందరూ కూడా జోహార్ అర్పించాల్సి అని కోరుకుంటా ఉన్నాను. జోహార్ విద్యాసాగర్ సార్. అదేవిధంగా ఈరోజు అన్ని రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆనాడు 80,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్ట్ చేయాలనేది ఒక పెద్ద సాహసం కేసీఆర్ గారికి. అప్పుడున్న పరిస్థితుల్లో ఇందిరా పార్క్ దగ్గర స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పవర్ హాలిడేస్ ఇస్తారని చెప్పి, మాకు కరెంట్ లేదు, మాకు కరెంట్ కష్టం అని చెప్పి ధర్నాలు చేస్తున్న సమయంలో కాళేశ్వరం లాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టడం అనేది ఒక సాహసోపేతమని నిర్ణయించుకున్న కేసీఆర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే రకంగా దాన్ని చేసి చూపించడం కూడా వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా తక్కువ సమయం ఉంది కాబట్టి ఒకటే విషయం చెప్తా ఉన్నాను. జనరల్గా స్టాటిస్టిక్గా చాలా పెద్దలందరూ చెప్పారు, నేను ఇంట్లో డిస్కస్ చేశాను ఈ మీటింగ్కి వచ్చేటప్పుడే. వాళ్ళు అందరూ చాలా పెద్ద పెద్ద నీటిపారుదల ఉన్నారు, వాళ్ళు ఉన్నారు, విశ్లేషకులు ఉన్నారు. మరి ఇదేం మాట్లాడిన అడిగితే మాకు సలహా ఇచ్చారు, వాళ్ళు స్టాటిస్టికల్ చెప్తారు, మీరు స్ట్రాటజీ పరంగా చెప్పండి అంటే నేను ఏమన్నాను, మరి తుమ్మడి ఎట్టు దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టు మరి ప్రాణహిత దగ్గర ఎందుకు వచ్చిందంటే ఒకటే మాట చెప్పింది మా ఇంట్లో. ఏం చెప్పిందంటే, మనం ఇంట్లో బోర్ వేసేటప్పుడు మన 150 ఫీట్లకి మనం బోర్ ఆపేసిన చాలని చెప్పి, రోడ్ నెంబర్ ఉన్న ఒక ఆయన వచ్చి మాతో చెప్పిండు, 150 ఫీట్లు పక్కింటోడు వేస్తే ఆగిపోయింది, 350 ఫీట్లు వేసుకోని చెప్పిండు. కాబట్టి ఈరోజు మంచిగా మనం నీళ్ళు తాగుతా ఉన్నాం. అదే కేసీఆర్ గారు తిమ్మిడేట దగ్గర చేస్తే ఆగిపోతుందని చెప్పి ప్రాణహిత దగ్గర చేశారు, అదే మంచి పనికి అదే మాట చెప్పన్నారు. తర్వాత ఇంకొక విషయం అడిగిన మరి 2 టీఎంసీలు 3 టీఎంసీలు ఎందుకు అవసరం అని చెప్పి ఇప్పుడు అంతా ఎగతాళి చేస్తూ ఉన్నారు, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టని చెప్పి అంటూ ఉన్నారు. అంటే మనం కూడా చిన్న వయసులో ఇల్లు కట్టుకున్నప్పుడు G+1 ఆగుదాం అనుకున్నాం. కానీ ఒక పెద్ద మనిషి వచ్చి చిన్న పైన పెంట్ హౌస్ చేసుకో, పిల్లలకు స్టడీ రూమ్లకు ఉపయోగపడుతుంది, తర్వాత నీకు మంచి ఇబ్బంది ఉండదు, లేదు మళ్ళీ కూలగట్టి కట్టడం చాలా ఖర్చు అవుతుందని చెప్తే మనం స్లాబ్ వేసి వదులుకున్నాం. మళ్ళీ 3-4 సంవత్సరాల తర్వాత మనం దాన్ని పునర్నిర్మించుకున్నాం. ఇప్పుడు మన పిల్లలకు ఉపయోగపడుతుంది కదా, గదే మాట చెప్పని చెప్పారు. అంటే ముందు ప్రణాళికతో చేసినటువంటి కేసీఆర్ గారికి ఎన్ని అవమానాలు ఎదురైనా సరే ఈరోజు చేసి చూపిస్తే చిన్న వాటి దగ్గర తప్పగా చూపించే ప్రయత్నం చేసారు. ఇవన్నీ కూడా ఇప్పుడు టెంపరీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక టెంపరీ గుర్తొచ్చింది. కాంగ్రెస్ పార్టీ అంటే టెంపరీ. ఎందుకు చెప్తా ఉన్నట్టే, అన్న చెప్పినట్టు ఫ్లోరోసిస్లో మగ్గుతూ ఉంటే ఈరోజు మంచాల్లో కట్టేసుకొని పిల్లల్ని కూలి పనికి పోయేటువంటి నల్గొండ రైతుల పరిస్థితి ఉంటే, ఆనాడు ఈ రకంగా గత ప్రభుత్వం ఏం చేసిందంటే, ఫ్లోరోసిస్ ఉంటే మీకు చాలా గొప్ప వరం ఇస్తామని చెప్పి ఫిల్టర్లు పెట్టింది.
టెంపరీగా ఫిల్టర్ పెట్టింది. కేసీఆర్ గారు ఫిల్టర్లు పెట్టలే. ఇది ఫిల్టర్లతో బాగేది కాదు, ఇంటింటికి తాగునీరు ఇవ్వాలి అని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీరు ఇచ్చినటువంటి చరిత్ర ఈరోజు కేసీఆర్ గారిది. ఇది ఎక్కడో ప్రజలు మర్చిపోలేదు. ఇప్పుడు సుమిత్రానంద అక్క చెప్పినట్టుగా పాపం కాంగ్రెస్ పార్టీ హ్యాండ్లో పెడితేనే కేసీఆర్ గారి పాలన చాలా బాగుందని చెప్పి అందరూ కూడా మెచ్చుకుంటారంటేనే దాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో చిన్న పొరపాటున వల్ల కేసీఆర్ ప్రభుత్వం మనం మిస్ అయినాం. మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ రావాలి, మన తెలంగాణ బతుకులు బాగుపడాలి. మనందరం కూడా ఇంత చెప్తా ఉన్నప్పుడు ఒక మాట, అందరూ డల్గా ఉంటున్నారు, మనందరం డల్గా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకు చాలా పెద్ద నాయకుడు కేసీఆర్ గారు ఉన్నారు. మరికొద్ది రోజుల్లో మళ్ళీ ముఖ్యమంత్రి వస్తారు. మనం 95% సమస్యలు క్లియర్ చేసుకున్నాం. ఇంత పెద్ద సమస్యలు ఏం లేవు. చిన్న చిన్న సమస్యలు రాకుండా చూసుకోవడానికి కేసీఆర్ గారు ఉన్నారు, మనందరి నాయకులు కవితక్క గారు ఉన్నారు. కాబట్టి మనం ధైర్యంగా ఉండొచ్చని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.